ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ కాలం అంటేనే పాటలు, వెలుగులు, శుభాకాంక్షలు, బహుమతులు. కానీ చాలామందికి ఈ కాలం లోపల ఆనందం లేని కాలంగా కూడా మారిపోతుంది. కొంతమందికి జ్ఞాపకాల భారం, కొంతమందికి అయితే ఆర్థికమైన ఒత్తిడి, మరికొంతమందికి కుటుంబ సమస్యలు, మరికొంతమంది నిరాశ, ఒంటరితనం, ఇలా ఎన్నెన్నో పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉదయం నీ హృదయానికి చెప్తూ ఉన్నాడు, నా ఆనందమే నీకు బలమవుతుంది అని. దేవుడు మన పరిస్థితులు మార్చకముందే మన అంతరంగాన్ని నింపేటటువంటి ఆనందం. నెహెమ్యా గ్రంథంలోని ఈ వాక్యపు నేపథ్యాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయిన జీవితాలతో ఉన్నారు. వాక్యాన్ని విన్నప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారు. బంధుత్వం నుండి తిరిగి వచ్చారు. తమ పాపాలను గుర్తు చేసుకుని నలిగిపోతున్నారు. అలాంటి సమయంలో నెహెమ్యా ఎజ్రా చెప్తున్నటువంటి మాట, ఏడవకండి, దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురని. గమనించండి, వారి పరిస్థితులు ఇంకా మారలేదు, కానీ దేవుడు వారి లోపల బలాన్ని నింపుతూ ఉన్నాడు. ఇదే క్రిస్మస్ సత్యం కూడా. ఇది అసాధారణమైనటువంటి ఆనందం, లోతైనటువంటి ఆత్మీయ ఆనందం, పరిస్థితులను మించినటువంటి ఆనందం. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో పుట్టే ఆనందం ఇది శాశ్వతమైనది. ఇది కేవలం నవ్వు కాదు సుమా, భావోద్వేగం కాదు. దేవుని సన్నిధి వలన, దేవుని సమక్షము వలన పుట్టే ఆత్మీయమైనటువంటి స్థిరత్వం. అందుకే లేఖన భాగంలో దేవుని వాగ్దానం ఇలా ఉంటుంది కదా, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. క్రిస్మస్ అంటే మనందరి దగ్గరికి ఆనందము వచ్చిన దినం. ఈ ఆనందాన్ని దేవుడు ఎందుకు బలమని అంటున్నాడో తెలుసా? ఈ ఆనందం నీ నిరాశను ఓడిస్తుంది. నిరాశ నీలో ఉన్న శక్తిని తీసివేస్తే దేవుని ఆనందం ఆ శక్తిని మరలా జీవింపచేస్తుంది నీలో. రెండవదిగా, ఆనందం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దేవుని ఆనందములో నిలిచినవాడు భవిష్యత్తుని భయంతో చూడడు, భవిష్యత్తుని నమ్మకంతో చూస్తాడు. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉండగా నాకు విరోధి ఎవడన్నా ధైర్యముతో, నమ్మకంతో చూస్తాడు. మూడవది, ఆనందం శ్రమలో కూడా నేను నిలవబెడుతుంది. కన్నీళ్ల మధ్య కూడా దేవునిలో సంతోషించటం అనుభవపూర్వకముగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ కన్నీళ్ళు, నిరాశలు మనము కూలిపోయేలాగా చేస్తాయి, కానీ దేవుడిచ్చే ఆనందం మనము కూలిపోకుండా స్థిరముగా నిలబడేలాగా చేస్తుంది. నాలుగవది, ఈ ఆనందం ఆత్మీయ యుద్ధములో నీకు బలమైన ఆనందం. శత్రువు ఎప్పుడు కూడా మన ఆనందాన్ని దోచుకోవాలని చూస్తాడు. నీలో నుండి ఆనందాన్ని తీసివేస్తే మనము నిరాశతో, నిస్పృహతో కృంగిపోయిన వారముగా ఉంటామని శత్రువు ఎదురు చూసి ఆశపడతాడు. కానీ దేవుని ఆనందం ఉన్న చోట నువ్వు కూలిపోవు. నువ్వు బలముగా, స్థిరముగా, కన్నీళ్ల మధ్య కూడా సంతోషంగా నిలబడతావు. దేవుని శక్తి చురుగ్గా పనిచేస్తుంది. ఇది
శత్రువుతో మన యుద్ధములో ఇది బలమైనటువంటి ఆయుధం. క్రిస్మస్ దినాలలో ఈ మాట జ్ఞాపకము చేసుకుందాం. యేసయ్య ఎందుకు పుట్టాడో తెలుసా? కేవలం పాపాలు క్షమించడానికి మాత్రమే కాదు, పరలోకం చూపించడానికి మాత్రమే కాదు, కానీ మన జీవితంలో పోయిన ఆనందాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని మీతో ఈ సంగతులు చెప్పుతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఆనందానికి మూలం, యేసే శాంతికి మూలం, అలాగే యేసే బలానికి కూడా మూలం. క్రిస్మస్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ జీవితాన్ని, ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని పరిపూర్ణత వైపు తీసుకుని వెళ్ళే దినం జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ క్రిస్మస్ వర్తమానం వెలుగులో మనము పరిశీలన చేసుకుందాం. నా ఆనందం ఎక్కడుంది? పరిస్థితుల మీద ఆధారపడుతుందా? దేవుని మీద ఆధారపడి ఉందా? నా ఆనందం లోకములో లేదా మనుషుల చేతిలో ఉందా? క్రీస్తు చేతిలో ఉందా? నేను క్రిస్మస్ కేవలం జరుపుకుంటున్నానా ఒక ఆచారముగా, లేదా యేసును అనుభవిస్తున్నానా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీలో ఉన్నప్పుడు నీకు బలము లోపించదు అని. అవును, ఆయనను నువ్వు ఆహ్వానిస్తే నువ్వెప్పటికీ శక్తిహీనుడవు కావు. ఆయన యందు సంతోషించటం వలన నువ్వు బలము పొందుకుంటావు. ఈ క్రిస్మస్ దినములో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? నీ పరిస్థితుల మార్పు కంటే ముందు నీకు ఆత్మీయ బలం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ సమస్యల పరిష్కారానికంటే ముందు దైవికమైన ఆనందముతో దేవుడు నిన్ను నింపాలని ఇష్టపడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ బలహీనత ముగిసే కాలం ఇది. క్రిస్మస్ సమయం నీ దుఃఖ దినములు సమాప్తమై ఆనందం ప్రారంభమయ్యే కాలము కావాలి. విశ్వాసముతో నిలబడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నీ మాటల ద్వారా నన్ను ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నా నిరాశలో, నిస్పృహలో, అయా నా బలహీనతలో నీ వాక్యము నన్ను బలపరిచి నాకు ఆదరణ కలుగచేసింది. అవును ప్రభా, నాలో నీ ఆనందాన్ని నింపి నన్ను పునరుద్ధీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తడబడిన అడుగులు ప్రభా, సడలిన మోకాళ్ళు మీరు బలపరచండి. నీ కొరకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.